ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ షిలోహు ప్రార్థనా మందిరం తరపున, క్రైస్ట్ ఫర్ ద లాస్ట్ ఇన్ ఇండియా మినిస్ట్రీ తరపున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియ వీక్షకులైన మీతో మరొకసారి కలవటం చాలా సంతోషంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనంలో ఉన్న విషయాలను మనం చూద్దాం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవాతి దేవుడు అయిన మా ప్రియ యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. రక్షణ విమోచన సందేశాల ద్వారా మీ ప్రియులతో మాట్లాడటానికి నిలబడి ఉండగా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. నీ వాక్యమును సూటిగా నాయన హృదయాలలోనికి చేరనివ్వండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ సహాయం లేనిదే మేమేమీ చేయలేం. నీ సహాయాన్ని అభ్యర్థిస్తున్నాం. మీరే సూటిగా మా అందరితోనూ మాట్లాడమని, మా హృదయాలకు అవసరమైన మాటలు దేవా, మా హృదయానికి కావలసిన మాటలు మాతో మాట్లాడమని, నీ శక్తి కలిగిన హస్తాన్ని తోడుగుంచమని, నీ ప్రభావం కలిగిన కార్యాన్ని మా జీవితాల్లో జరిగించమని మా ప్రభువు రక్షకులైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనాన్ని కనుక చూస్తే, యేసు ప్రభు వారు మార్తతో ఈ మాట అంటూ ఉంటున్నాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. ఎస్, మనం అనేకమైన విషయాల గురించి విచారం కలిగిన వారమై ఉన్నాం. విచారము మానవ హృదయాలను పట్టి పీడిస్తున్న సమస్య. ప్రతి విషయంలో మానవుడు తన సక్సెస్ రేట్ను పెంచుకోవాలని, తను ఉన్న స్థితిలో నుంచి ఉన్నతముగా ఎదగాలని, తన జీవితాన్ని గురించి తానే చింతిస్తూ తన జీవితాన్ని గురించి తాను విచారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ వాక్యము పర్టికులర్గా చెప్తున్న విషయాలు ఏంటి అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని కనుక చూస్తే, యేసు ప్రభువారు 6వ అధ్యాయం 25వ వచనం చింతపడుటను గురించి అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. చింతించటం అనే విషయాన్ని కనుక చూస్తే, యేసు ప్రభువారు 6వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట అంటున్నాడు. మీరు కనుక వాక్యాన్ని కనుక తీసి చూడగలిగితే అక్కడ చాలా స్పష్టమైన మాటను మనం గ్రహించవచ్చు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతపడుకుడి. మనము దేని గురించి చింతించే వారంగా ఉన్నాము అని కనుక చూస్తే, ఇక్కడ యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటి అని అంటే, వి వరీడ్ అబౌట్, అస్థిరమైన వాటిని గురించి మనం చింతపడే వారంగా ఉంటున్నాం. వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. చూడండి, ఈరోజు మానవుని యొక్క చింత దేని గురించి నువ్వు చింతిస్తున్నావు అని అంటే, అస్థిరమైన వాటిని గురించి చింతిస్తూ ఉన్నారు. చూడండి, అదే ఇక్కడ యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ప్రాణమును గురించి దేహమును గురించి చింతించేవారుగా ఉన్నారు. కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న అంశం ఏంటి అని అంటే, నీ జీవము ఏ పాటిది, నీ దేహము ఏ పాటిది, అంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి దాని కోసము మానవుడు చింతిస్తూ ఉన్నాడు. చూడండి, ఏ విధంగా అయినా సరే ఉన్నతముగా ఎదగాలి అని మానవుడు చింతిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. దాని కొరకై పరితపిస్తూ అదే జీవితం అనుకొని దేవుని వైపు చూడని జీవితాన్ని జీవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటను కనుక నీవు అర్థం చేసుకుంటే, నీ ఆందోళన దేని కొరకు నువ్వు ఆందోళన చెందుతున్నావో అర్థం చేసుకోవాలి. దేని గురించిన విచారం కలిగిన వ్యక్తులై ఉన్నావో అర్థం చేసుకోవాలి. అనేకమైన విషయాల గురించి విచారణ కలిగిన వ్యక్తులమై ఉంటున్నాం, కానీ వాక్యము ఏం చెప్తుందో దానిని గురించిన విచారణ లేని వ్యక్తులంగా జీవిస్తూ ఉన్నాం. వాక్యాన్ని స్పష్టంగా కనుక అర్థం చేసుకుంటే, ఇక్కడ దేని గురించి చింతపడుతున్నాము అని అంటే, అస్థిరమైన వాటిని గురించి మనం చింతపడుతున్న వారిగా ఉంటున్నాం. స్థిరము కాని దాని కొరకు చింతపడుతున్నాం. చూడండి, మానవుని యొక్క జీవితం పరిమితి కలిగినది.
అది శాశ్వతమైనది కాదు, దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు అనే విషయాన్ని మర్చిపోయి మానవుడు తన జీవితాన్ని పట్ల చింత కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. ఇది చాలా విచారించదగిన విషయం. నీ చింత దేని గురించి అని అంటే దేహాన్ని గురించి చింతిస్తున్నావు. దేని గురించి చింతిస్తున్నావు అని అంటే నీ దేహముకు ధరించుకునే వస్త్రాల గురించి చింతిస్తూ ఉన్నారు చాలా మంది జీవితాలు కనుక చూస్తే. నీ చింత దేని గురించి అని అంటే దేహమును గురించి, ప్రాణమును గురించి, తినే వాటిని గురించి, తాగే వాటి గురించే చింత కలిగిన వారై ఉంటున్నారు. ఇవి అస్థిరమైనవి. చూడండి, అస్థిరమైన వాటి పట్ల చింత కలిగిన వారమై ఉన్నాం. పాడైపోయే వాటి గురించి చింత కలిగిన వారమై. స్థిరము కాదు ఇది. నీ దేహము స్థిరమా? కాదు. నీ ప్రాణము స్థిరమా? కాదు. నువ్వు తినటం అనేది స్థిరమా? కాదు. అస్థిరమైన వాటి గురించి చింతపడద్దు. యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని కనుక మీరు 25వ వచనం నుంచి 34వ వచనం కనుక ధ్యానం చేయగలిగితే అందులో యేసు ప్రభువారు దేని గురించి చింతపడాలి, దేని గురించి చింతపడకూడదో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మార్త వలె మనం అనేక విషయాల పట్ల విచారం కలిగిన వ్యక్తులమై ఉంటున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చింతించాల్సిన విషయం గురించి మనం చింతపడలేదు, చింతించని కూడా విషయాల గురించి చింతపడతా ఉన్నాం. చూడండి, చాలామంది వారి జీవితాల్లో ఇదే చింత కలిగిన వారై ఉంటున్నారు, ఇదే ధ్యాస కలిగిన వారై ఉన్నారు, ఇదే ఆలోచన కలిగిన వారై ఉన్నారు. వారి జీవనాన్ని అంతా ఈ ఐహిక విచారాలతో కూడిన చింతలోనే వారి జీవనాన్ని కొనసాగిస్తున్న వారుగా ఉన్నారు. ఇది చాలా విచారకరం, బాధాకరం, దుఃఖకరం. వాక్యం చెప్తున్న విషయం ఏంటి అని అంటే నువ్వు అస్థిరమైన వాటిని గురించి చింత కలిగిన వ్యక్తి అయినావు. ఇంకా 26వ వచనం కనుక చూస్తే దేని గురించి నువ్వు చింత కలిగిన వ్యక్తి అయి ఉన్నావు అని అంటే అహేతుకమైన విషయాల గురించి చింత కలిగిన వ్యక్తి అయి ఉన్నావు. హేతుబద్ధమైన విషయాల గురించి చింత లేదు నీకు, అహేతుకమైన వాటిని గురించి చింత కలిగిన వ్యక్తి అయి ఉన్నావు. 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అహేతుకమైన వాటిని, హేతుబద్ధమైన వాటి సృష్టి ధర్మం, సృష్టికర్త అయిన తండ్రి, మనల్ని పోషించేవాడు, మన పోషకుడు అనే విషయాన్ని మర్చిపోయి మనం చింతించకూడని విషయాల పట్ల మనం చింత కలిగిన వారమైన. చూడండి, ఈ జీవన సంబంధమైన చింత మనిషికి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు. చూడండి, అయినా మన పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదు. అల్పమైన జీవులు, చిన్న చిన్న జీవులు. చాలా ఈ లోకంలో ఉన్న ఈ పశుపక్షాదులు కనుక చూస్తూ ఉంటే దేవుడు విశేషమైన తన కనికరము చొప్పున వాటిని పోషిస్తూ, అలంకరిస్తూ వాటి జీవన వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. మీరు బాగా గ్రహిస్తే పక్షులకి నివాసాలు లేవు, పర్మనెంట్ హౌసెస్ లేవు, పక్షులకి పర్మనెంట్ బ్యాంక్ లేదు, పక్షులకి ఆధార్ కార్డ్స్ లేవు, పక్షులకి ఈ లోక సంబంధమైన విచారణతో కూడిన జీవితాన్ని జీవించాల్సిన ప్రక్రియ సంబంధితమైన విషయాల గురించి వాటికి చింత లేదు. మనం వాటికంటే శ్రేష్ఠులు, వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ మనము దేని గురించి చింతిస్తున్నాము? పోషించే దేవుని పట్ల మనం చింత కలిగిన వ్యక్తులమై కాకోకుండా, పోషించే జీవమునిచ్చే దేవుని వైపు చూడకోకుండా జీవము లేని వాటి కొరకు మనం చింతిస్తున్న వ్యక్తులంగా ఉంటున్నాం. అందుకని అహేతుకమైన వాటిని గురించి మనం చింతిస్తున్న వారిగా ఉంటున్నాం. ఒక్కొక్క మనిషిని మీరు తడివి చూడండి, అడిగి చూడండి, ప్రశ్నించి చూడండి. దేని గురించి చింత అంటే చాలామంది ఇదే ఈ జీవన సంబంధమైన విషయాల గురించి చెప్తా ఉంటారు. ఎందుకయ్యా చింతపడుతున్నావంటే కొంతమందిని అడుగుతాం, ఎందుకయ్యా నువ్వు ప్రార్థనకు రావట్లేదు అని అంటే, అయ్యా నేను ప్రార్థనకు రాబోటానికి కారణం ఏంటి అని అంటే ప్రార్థనకు వస్తే దేవుడు పోషిస్తాడా? ఈ జీవన సంబంధమైన అహేతుకమైన విషయాల గురించి చింతపడే వారిగా ఉంటున్నాం. చూడండి, అస్థిరమైన వాటి గురించి మనం చింతపడుతున్నాం. మన విచారణ ఎక్కడుంది అని అంటే అస్థిరమైన వాటిపైన విచారణ కలిగిన వారమై ఉన్నాం. మన విచారణ, మన చింత ఎక్కడుందంటే అహేతుకమైన వాటిని. నీవు అర్థం చేసుకోవట్లా. మనం ఒక 100వ కీర్తన కనుక చూస్తే మనం ఆయన మేపు గొర్రెలము అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు చెప్తా ఉంటున్నాడు. మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఆకాశము నుండి హిమమును మంచును కురిసి విత్తువాడికి విత్తనమును భుజించేవాడికి ఆహారమును కలగజేసిన రీతిగా ఆకాశ పక్షులు ఏ గింజలు వేస్తున్నాయి, ఏ వృక్షాలు నాటుతున్నాయి,
కానీ దేవుడు వాటికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. వాటి కాల పరిధిలో జీవిస్తూ రేపటి గురించి దిగులు పడని జీవితాన్ని జీవిస్తూ సంతోషదాయకంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. మానవుడా, నువ్వు మాత్రం అహేతుకమైన వాటిని గురించి చింతపడతా ఉన్నావు. ఈ జీవన సంబంధమైన విషయాల పట్ల ఎక్కువ చింత కలిగిన వ్యక్తి అయినావు. నీ ఆసక్తి, ఆకాంక్ష, నీ తొందరపాటు ఈ అహేతుకమైన వాటివే. ఇవి అహేతుకము అని తెలిసిన వాటి పట్లే నీవు సంపూర్ణమైన ఆసక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. అలాంటి జీవితంలో నుంచి నీవు చింతిస్తూ ఉంటే నువ్వు నో నీడ్ టు వరీ, నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా ఈ మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. అండ్ ఇంకో విషయాన్ని కనుక చూస్తే మనం దేని గురించి చింతపడే వారిగా ఉన్నాము అని అంటే అసమర్థమైన విషయాల గురించి, మనమేమి చేయలేని విషయాల గురించి చింతపడే వారిగా ఉంటున్నాం. చూడండి, ఒక మనిషి చింత దేని గురించి అంటే అసమర్థమైన విషయాల గురించి చింతపడతా ఉంటాడు. అందుకని 27వ వచనంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం కనుక చూస్తే, మీలో ఎవడును చింతించడం వలన తన ఎత్తును మూరడి చేసుకోగలవడం. నువ్వు చింతించడం వల్ల నువ్వు 5 అడుగులే ఉన్నావు, 6 అడుగులు చేసుకోగలవా? నీ వల్ల కాని దాని గురించి, నీవు అసమర్థమైన విషయాల గురించి చింతిస్తూ ఉంటావు. నేనేదో కాలాన్ని మార్చేయాలని, రోజులు మార్చేయాలని, ఏదో చేసేయాలని తొందరపాటులో నీ జీవితాన్ని చింతిస్తూ చింతకరమైన విషయాల పట్ల జీవిస్తున్న వ్యక్తివై ఉంటున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అసమర్థమైన వాటిని, చేయలేని వాటిని గురించి చింతిస్తున్న వ్యక్తిగా ఉంటున్నావు. చాలామంది చూడండి, వాళ్ళ జీవితాలు అలాగే గడిపేస్తూ ఉన్నారు. చింతలోనే వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు. దేని గురించి వాళ్ళ చింత అంటే అస్థిరమైన వాటిని గురించి, దేని గురించి వారి చింత అంటే అహేతుకమైన వాటిని గురించి, దేని గురించి వాళ్ళ చింత అంటే అసమర్థమైన వాటిని గురించి. ఓ మానవుడా, నువ్వు అర్థం చేసుకోవాలి. ఓ మానవుడా, నువ్వు చింతిస్తున్నది అస్థిరమైన వాటిని గురించి చింతిస్తున్నావు. డియర్ బ్రదర్, నీవు అహేతుకమైన వాటిని చింతిస్తున్నావు. డియర్ బ్రదర్, అసమర్థమైన వాటిని గురించి నువ్వు చింతిస్తున్నావు. నువ్వు చేయలేని దాని గురించి చింతిస్తున్నావు. చేయలేని వాటిని గురించి దిగులు పడతా ఉంటున్నారు. చూడండి, నీ తల వెంట్రుకల్లో ఒకటి నలుపుగానైనాను తెలుపుగానైనాను చేయగలవా? చాలామంది అంటే, ఎందుకు చేయలేకపోతున్నాం అయ్యగారు, మేము రంగేసి నల్లగా చేసేస్తున్నాం కదా అని అనొచ్చు మీరు. కానీ యూ కెనాట్ మేక్ ద పర్ఫెక్ట్ డిజైన్ హౌ గాడ్ హెస్ మేడ్. దేవుడు ఏ రకంగా చేయగలిగాడో అలాంటి దాన్ని నువ్వు చేయలేవు. నేను ఇంకా సూటిగా చెప్పాలనుకుంటున్నా, నువ్వు చింతించే వాటి పట్ల నువ్వు అసమర్థుడివి. గుర్తుపెట్టుకో, నువ్వు చింతించడం వల్ల యూ కాంట్ బి సక్సెస్. నువ్వు ఆ విషయంలో సక్సెస్ అవ్వలేవని కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు అసమర్థమైన వాటిని గురించి చింతిస్తున్నావు. నీ పరిమితి ఎంత ఉందో దానిని మించి సాధించాలని చింతించడం వల్ల నీ జీవితాన్ని వృధా కూడా చేసుకుంటున్నావని నేను సూటిగా చెప్పాలనుకుంటున్నాను. చూడండి, చాలామంది వారి చింత దేని పట్ల ఉంది అని అంటే కేవలం వీటి పట్లే. విచారం కలిగిన వారై ఉంటున్నారు. చాలామంది విచారం కలిగిన వారై ఉంటారు. వారి కళ్ళు గుంటలు పోయినట్టుగా ఉంటాయి. వారి ఆలోచన, వారి దృక్పథం ఇంట్లో వారితో సంబంధం లేకోకుండా, ఎవరితో కలవకోకుండా, ఒక్కడే దూరంగా ఉంటూ, ఒక్కడే దూరంగా కూర్చొని, ఒక్కడే ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. దేంటి? దానివల్ల నువ్వేం సాధించగలుగుతున్నావు? ఫ్యామిలీస్తో రిలేషన్స్ లేకోకుండా, రిలేటివ్స్తో రిలేషన్ లేకోకుండా, కొంతమంది వైఫ్ కూడా చెప్పుకోకుండా చింతిస్తూ ఉంటారు. నువ్వు చింతిస్తున్నది అసమర్థమైన దానిని గురించి. అసమర్థమైన వాటిని గురించి నువ్వు చింతించి దేవుడిచ్చిన జీవితాన్ని వృధా చేసుకోవద్దని కూడా నేను ఈ పూట హృదయపూర్వకంగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. చాలామంది యవనస్తులు అసమర్థమైన వాటిని గురించి చింతించి, అసమర్థమైన వాటిని గురించి చింతపడుతూ వారి జీవితాలను కూడా పాడు చేసుకుంటున్న వారుగా ఉంటున్నారు. చాలామంది సాధించలేకపోయామనే చింతలో తమను తామే సూసైడ్ చేసుకుంటున్న వారుగా ఉన్నారు. తమకు తామే. ఎంత విచారకరం అండి ఇది. ఎందుకు నేను ఈ మాటను చెప్పాలి అని ఆశపడుతున్నా ఉన్నా అంటే, నీవు నీ వల్ల కాని విషయాల గురించి చింతపడద్దు. దేవుడు నువ్వు నిన్నేం చేయమన్నాడు దాని విషయమై చింతపడే వ్యక్తివై ఉండాలి. మనిషి దేని గురించి చింతపడుతున్నాడంటే అస్థిరమైన వాటిని గురించి చింతపడుతున్నాడు, అహేతుకమైన వాటి గురించి చింతపడుతున్నాడు, అసమర్థమైన వాటిని గురించి కూడా చింతపడతా ఉన్నాడు. ఇంకా దేని గురించి చింతపడతా ఉన్నాడు? 28 నుంచి 30 వచనాలు కనుక చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అశాస్త్రీయమైన విషయాల గురించి చింతపడతాడు. శాస్త్రీయం లేని విషయాల గురించి చింతపడతా ఉన్నాడు. ఎలాంటి చింత అంటే,
28 నుంచి 30 వచనాలు కనుక చూస్తే, వస్త్రము గురించి మీరు చింతపడనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగునో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగునో ఆలోచించుడి. వాళ్ళ జీవితాన్ని ఒక రాకెట్ సైన్స్ లాగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల నువ్వేం కోల్పోతున్నావు తెలుసా? రిలేషన్ కోల్పోతున్నావు. దానివల్ల నువ్వేం కోల్పోతున్నావు తెలుసా? ఆనందాన్ని కోల్పోతున్నావు. నువ్వు దానివల్ల ఏం కోల్పోతున్నావు తెలుసా? ఐక్యతను కోల్పోతున్నావు. డియర్ బ్రదర్, థింక్ వాట్ ఈస్ ద పర్మనెంట్. డోంట్ థింక్ అబౌట్ ద అశాశ్వతం. యూ కాంట్ మేక్ ద డిజైన్ ఎవ్రీథింగ్. నువ్వేది డిజైన్ చేయలా, గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. చూడండి, వస్త్రముల గురించి చింతించనేలా, అడవి పువ్వులు చూడండి, అవి ఎలాగూ కలర్ఫుల్గా ఉంటాయి. వాటిని ఎవరు చేశారు డిజైన్? దేవుడే కదా. చాలామంది అందమైన జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకోవాలంటారు. డియర్ బ్రదర్, యూ కాంట్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ యువర్ పాసిబిలిటీ. దేవుని ఇంటర్వెన్షన్ లేకోకుండా, దేవుని హస్తం లేకోకుండా మనిషి తన జ్ఞానం చేత ఏమనుకుంటున్నాడంటే, నా జీవితాన్ని నేనే అందంగా డిజైన్ చేసుకోగలను అనే భ్రమలో జీవిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటే ఆ భ్రమలో నుంచి నువ్వు బయటకు రావాలని నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా. వితౌట్ గాడ్ ఇంటర్వెన్షన్ యూ కాంట్ మేక్ ఇట్. దేవుని యొక్క ప్రమేయం లేకోకుండా, దేవుని యొక్క చిత్రం లేకోకుండా, దేవుని యొక్క తలంపు, ఆయన ఆలోచన నీ జీవితంలో ఏమై ఉందో అది నెరవేరకోకుండా నువ్వు చేయలేవు అనే విషయాన్ని నేను స్ఫూర్తిగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. శాస్త్రీయము కాని విషయాల పట్ల, అశాస్త్రీయమైన విషయాల పట్ల మనిషి చింత కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. ఎలాంటి విషయాలు అని అంటే, చూడండి 29వ వచనంలో కనుక చూస్తే, ఆయనను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక దాని వల్లే అలంకరింపబడలేదు. సొలొమోను ఈ లోకంలో మనం చూస్తే జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారు అని అంటే సొలొమోన్ ఇస్ ద టాప్ హై ర్యాంకింగ్. ఎందుకంటే తన జ్ఞానాన్ని వాడిన వ్యక్తుల్లో చాలా 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 ఉన్నతమైన వ్యక్తిగా కనపడతా ఉంటాడు. సొలొమోను సైతము ఆ గడ్డి పువ్వుల వలె అలంకరించబడలేదంట. డూ యూ థింక్ ఇట్? ఎంత అలంకరంగా ఉంటాయి అవి. ఈరోజు ఉంటాయి, ఒక డిగ్రీ ఎండ ఎక్కువ వస్తే మాడిపోతాయి, బట్ అవి చూడు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. ఎప్పుడన్నా ఆలోచించావా? నీ ఆలోచన దేని మీద ఉంది అంటే అశాస్త్రీయమైన వాటి పట్ల ఆలోచిస్తూ ఉన్నావు. శాస్త్రీయత లేని విషయాల పట్ల నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల, ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. నీవు అలంకరించుకోవడం వల్ల ప్రయోజనం లేదు బ్రదర్. చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి, ఈరోజు అంటే రేపు పొయ్యిలో వేయబడతాయి. అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములో ధరింపజేయును కదా. అడవి గడ్డికే అంత ప్రాధాన్యతనిచ్చి దేవుడు, ఈ రోజు నుండి రేపు కాలిపోయే అడవి గడ్డికే దేవుడు అంత ప్రాధాన్యతనిచ్చి అలంకరిస్తే నిన్ను ఇంకా అంతకంటే ఎక్కువగా అలంకరిస్తాడు కదా. నీవే దేవుని అలంకరణకు నీ హస్తాన్ని ఓట్లా. నువ్వేమనుకుంటున్నావంటే నీ జీవితాన్ని నీవు అలంకరించాలి అని అనుకుంటా ఉంటున్నావు. అది విశ్వాసంలోనైనా సరే, నీ వ్యక్తిగత జీవితంలోనైనా సరే. నా గైడెన్స్, నా కెరియర్ని నేనే గైడెన్స్ చేసుకోవాలి అని అనుకుంటా ఉంటారు కొంతమంది. డియర్ బ్రదర్, దట్స్ గుడ్. నీకు మంచి ప్రణాళికలతో నీ జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉంటే అది నేను కాదన్న, కానీ కొన్నిసార్లు నీ ప్రణాళికలు కూడా దేవుని చిత్తం కాకపోతే బెడిసికొడతాయి అనే విషయాన్ని కూడా చెప్పాలి అని ఆశపడుతున్నా. రేపటి గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించలేవు. రేపు ఏం జరిగిద్ది అనే విషయాన్ని నువ్వు ఆలోచించలేవు. దేవుడు ఏదైనా చేయగలిగిన వ్యక్తి, దేవుడు ఏమైనా చేయగలిగిన వ్యక్తి. అందుకనే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, శాస్త్రీయమైన విషయాల పట్ల ఆలోచించండి. దేవుడు పర్మనెంట్, హెవెన్ ఈజ్ పర్మనెంట్, అవర్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. కానీ మనం దేవుడితో ఉండటం అనేది పర్మనెంట్. దీని పట్ల ఆలోచించండి. ఈ జీవితాన్ని గురించి చింతపడద్దు, ఈ దేహం గురించి చింతపడద్దు, ఈ వస్త్రాల గురించి చింతపడద్దు, ఈ తిండి ఆలోచనలు బట్టి చింతపడద్దు. ఇంకా మనిషి దేని గురించి చింతపడుతున్నాడో తెలుసా? మానవుని యొక్క చింత దేంట్లో ఉంది అని అంటే, అతను చింతిస్తున్న చింత బాధ్యతారహితమైనది.
31, 32 వచనాలు కనుక చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడుకుడి, అన్యజనులు వీటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అవిశ్వాసులు చింతించినట్టుగా చింతిస్తున్నాడు విశ్వాసులు కూడా వారి చింత ఏంటి అనంటే అవిశ్వాసులు చింతించినట్టుగా చింతిస్తూ ఉన్నారు. అవిశ్వాసులు ఏ రకంగా చింతిస్తారో అదే రకమైన చింత కలిగిన జీవన విధానంలో ఉంటా ఉన్నారు. తిండి గురించి, ధరించుకోవడం గురించి అన్యజనులు ఏ రకంగా ఆలోచిస్తారో అలాంటి ఆలోచనలే ఆలోచిస్తూ ఉన్నారు. డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, నీ కెరియర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. నీ జీవితం దేవుని హస్తాల్లో ఉంది. హీ కెన్ మోల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆయన హస్తాల్లోకి అప్పచెప్తే ఆయన మలచగలిగిన వాడే ఉన్నాడు. నీ స్వశక్తి చేత, నీ సొంత జ్ఞానం చేత నేను మలుచుకోగలను, నేను మార్చుకోగలను, నాకు దేవునితో ప్రమేయం అవసరం లేదు అని ఒకవేళ నువ్వు అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే యూ కాంట్ బి సక్సెస్. నేను ఈ మాటను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. చూడండి, మన వర్రీస్ దేని పట్ల ఉన్నాయి అని అంటే, మార్తతో దేవుడు అంటున్నాడు, అనేక విషయాల పట్ల చింత కలిగిన వ్యక్తి, విచారం కలిగిన వ్యక్తి అయి ఉన్నావు అని. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అంటున్నాడు, నువ్వు చింత కలిగిన వ్యక్తి అయి ఉన్నావు. ఆందోళనను యేసు ప్రభువారు అర్థం చేసుకున్నాడు. ఏ విషయమై మానవుడు ఆందోళన పడుతూ ఉన్నాడు. ఆందోళన దేని పట్ల ఉంది అని అంటే, మానవుడిది అస్థిరమైన దాని పట్ల మానవుని యొక్క ఆందోళన ఉంది. దేని పట్ల ఆందోళన ఉంది అనేది కనుక చూస్తే అహేతుకమైన వాటి పట్ల ఆందోళన కలిగిన వాడే ఉన్నాడు. దేని పట్ల ఆందోళన కలిగిన వ్యక్తి ఉన్నాడు అని అంటే అసమర్థమైన వాటి పట్ల ఆందోళన కలిగిన వాడే ఉన్నాడు. దేని పట్ల ఆందోళన కలిగిన వాడే ఉన్నాడు అని అంటే అశాశ్వతమైన వాటి పట్ల ఆందోళన కలిగిన వాడే ఉన్నాడు. దేని పట్ల ఆందోళన కలిగిన వాడే ఉన్నాడు అంటే బాధ్యతారహితమైన వాటి పట్ల ఆందోళన కలిగిన వాడే ఉన్నాడు. నీ ఆందోళన టెంపరీ. నువ్వు చేయలేని వాటిని గురించి ఆలోచిస్తున్నావు. అది వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సో హౌ కెన్ వీ ఓవర్కమ్ ద వరీ? మనం ఏ రకంగా మన చింతలో నుంచి మనం బయటికి రాగలుగుతాం? ఏ రకంగా మన చింతలో నుంచి మనం బయటికి రాగలుగుతాం? ఏ విధంగా ఓవర్కమ్ అవ్వగలుగుతాము అని అంటే, చూడండి, మీ జీవితాన్ని పూర్తిగా క్రీస్తుకి అప్పచెప్పండి. మీ జీవితాన్ని క్రీస్తుకి సంపూర్ణంగా అప్పచెప్పండి. మత్తయి సువార్త 6:33 వచనాన్ని కనుక చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు ఆయన అనుగ్రహించును. అప్పుడు అవన్నీ మీకు ఆయన అనుగ్రహించును. నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసేసాయి. నువ్వు చింతించి, నువ్వు ఆందోళన చెంది, నువ్వు వరి అయిపోయి, నువ్వు బాధపడిపోయి నీ స్టేటస్ను మార్చుకోవాలనే తాపత్రయంలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలనే ప్రయత్నం విరమించుకొని ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకగలిగే ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే నీ జీవితాన్ని క్రీస్తు యొక్క బాహుల్యం కలిగిన హస్తాల్లోకి అప్పచెప్పి, ప్రభువా నా జీవితాన్ని నీవు నడిపించే దేవుడవు తండ్రి, నీకు ఏ విధంగా కావాలో, ఏ విధంగా మలవాలనుకుంటున్నారో ఆ రకమైన జీవితంలో నన్ను మలవండయ్యా అని యేసు క్రీస్తు వారికి నీ జీవితాన్ని అప్పచెప్పుకోగలిగితే, నువ్వు అప్పచెప్పిన రోజున ఆయన నీ జీవితం పైన ఆధిపత్యాన్ని వహిస్తాడు. నీకేం కావాలో, నీ అవసరం ఏంటో, నీ అక్కరేంటో, నీ ఇబ్బంది ఏంటో ఆయన వాటిలన్నింటినీ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఆయన వైపు మనం చూసేవారిగా ఉండాలి. చూడండి, ఇంకా దేని గురించి మనం ఏ విధంగా వరి అవ్వగలుగుతాము అని అంటే, మన వరీస్లో నుంచి ఏ విధంగా ఓవర్కమ్ అవుతాము అని అంటే, చూడండి 34వ వచనం కూడా చూడండి. మన వర్రీలో నుంచి మనం బయటికి రావాలి అని అంటే, మన చింతలో నుంచి మనం బయటికి రావాలంటే ద ఫస్ట్ పాయింట్, హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ టు ద గాడ్స్ హ్యాండ్. దేవుని హస్తాలకు నీ జీవితాన్ని అప్పచెప్పు. రెండోది, నువ్వేం చేయాలి అని అంటే, రేపటి గురించి 6:34వ వచనం కనుక చూస్తే, రేపటి గురించి చింతపడుకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలు. యు డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపేం జరిగిద్దని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా మంది వరి అవుతా ఉన్నారు, జుట్లు బిక్కుంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందని మనుషులు పిల్లరు మొక్కలు వేస్తూ ఉన్నారు. నో 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 రేపటి గురించి నువ్వు చింతించవచ్చు. ఏ నాటికి ఆ నాటికి చాలు. ఈరోజుకి ఈరోజు చాలు, రేపటికి రేపు చూసుకుందాం. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ మాటను మీరు బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ఆందోళనలో నుంచి నీ జీవితం, లేకపోతే ఈ చింతలో నుంచి, ఈ విచారంలో నుంచి నీ జీవితం బయటికి రావాలి అని అంటే, ద ఫస్ట్ థింగ్
నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పాలి. అండ్ సెకండ్ థింగ్, రేపటి గురించి నువ్వు చింతించకూడదు. రేపేం జరిగిద్దో కొంతమంది ముందుగానే నేను ఈ విషయాన్ని ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకుంటా ఉన్నా. ప్రియ వీక్షకులారా, దేవుడు చెప్పబడిన సంగతులను చెప్పి బోల్తబడిన సేవకులు చాలామంది ఉన్నారు. రేపటి దినమును గురించి ముందుగానే ప్రవచించిన ప్రవచనాలు నిరర్ధకమైపోయినాయి. దీని ద్వారా ఏమర్థమవుతుంది అని అంటే, దేవుడు చెప్పని సంగతులు మానవులు చెప్పి వారి వారి జీవన స్థితి గురించి చెప్పారు అనే విషయాలు మనకు అర్థమైపోతూ ఉన్నాయి. రేపటి గురించి నువ్వు చింతించొద్దు. రేపు అనేది గాడ్స్ హ్యాండ్లో ఉంది. రేపు అనేది దేవుని చిత్తంలో ఉంది. నువ్వు పొడుగురు లెగవాలన్నా కూడా అది దేవుని చిత్తంలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. ఈనాటికి ఈడు, ఆనాటికి చాలు. ఈ దినముల గురించి ఆలోచించు. ఈ దినముల గురించి ఆలోచించు. నేను భారతదేశంలో ఉన్న చాలామంది సేవకులను కూడా చూశాను, పెద్ద పెద్ద వ్యక్తులను కూడా చూశాను. అంటే ప్రభు కృపను బట్టి నేను విదేశాలు వెళ్ళినప్పుడు విదేశాల్లో ఉన్న క్రైస్తవుల జీవితాలను చూశాను, విదేశాల్లో ఉన్న సేవకుల జీవితాలను చూశాను. కొంతమంది మన దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఏమంటారు అని అంటే, 365 రోజులకి సరిపోయే సమృద్ధికరమైన ఆహారం వారికి ఉన్నా సరే, అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా సరే, అయ్యా ఏంటి మీ పరిస్థితి అని అంటే, ఏం లేదు బ్రదర్ అని అంటారు. నేను విదేశాలు వెళ్ళినప్పుడు కొంతమంది విశ్వాసుల జీవితాలను చూశాను. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు బ్రదర్, నాకు సాయంత్రానికి కూడా తినడానికి ఉంది అని చెప్తారు. అంటే మనోళ్ళు 365 రోజులకి, లేకపోతే ఒక తరానికి సరిపోయే ఉన్నా సరే ఇంకో తరానికి కావాలని చింతపడతా ఉంటాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ బి వరీ, గాడ్ విల్ బ్లెస్ యూ. ఈ చింత ఏనాటికి ఆనాటి చాలు. చూడండి, ఇంకోటి మనం దేని గురించి ఇది చేస్తామంటే, నిన్నటి పాపాన్ని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు వారి రక్తంలో మన పాపాలు కడిగివేయబడినాయి. ఇంకా నిన్నటి విజయాల గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. నిన్నటి విజయాల గురించి, నిన్నటి సక్సెస్ గురించి, ఎస్టర్డే సక్సెస్ గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. అండ్ నిన్నటి బాధల గురించి, దుఃఖాన్ని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కనుక చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు గనుక. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయదువు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేని గురించి చింతించే వ్యక్తి అయి ఉండొద్దు. నీ చింత రేపటి గురించి దిగులు పడద్దు. మానవుడు దేని గురించి చింతిస్తున్నాడు అని అంటే, ఆందోళన చెందుతున్నాడు అంటే, అస్థిరమైన వాటి గురించి, అహేతుకమైన వాటి గురించి, అసమర్థమైన వాటి గురించి, అశాశ్వతమైన వాటి గురించి, బాధ్యతారహితమైన వాటి గురించి చింతిస్తూ ఉన్నాడు. నువ్వు ఈ చింతలో నుంచి బయటికి రావాలి అని అంటే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పు. ఈ చింతలో నుంచి నువ్వు విజయాన్ని సాధించాలి అని అంటే సమర్థవంతంగా మలచగలిగిన ప్రభువుకి నీ జీవితాన్ని అప్పచెప్పు. అండ్ నిన్నటి గురించి చింతించడం మానేసే, రేపటి గురించి చింతించడం మానేసే. నీ చింత యావత్తు ఆయనపై నుంచు. ఆయన నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడై, ఆయన కృప చూపించేవాడై ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4-5 వచనాలు కనుక చూస్తే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీ కట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు ఐశ్వర్యం గురించి ప్రయాసపడద్దు, దేవుని గురించి ప్రయాసపడు. ప్రియ వీక్షకులారా, ఒకవేళ నీ జీవితం చింతలో గనక ఉంటే, చింతిస్తున్న వ్యక్తిగా నీ జీవితం కొనసాగిస్తూ ఉంటే, ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం. అసమర్థమైన వాటి గురించి చింతిస్తున్నావా? అహేతుకమైన వాటి గురించి చింతిస్తున్నావా? అసాధారణమైన వాటి గురించి చింతిస్తున్నావా? లేకపోతే అశాస్త్రమైన వాటి గురించి చింతిస్తున్నావా? చింతిద్దద్దు. దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పు. నీ మనసు దేవుని మీద గనక ఆనుకొని ఉంటే, నీవు గనక దేవుని మీద గనక నీ జీవితం ఆనుకొని ఉంటే, ఎవరి మనస్సు ఆయన మీద అనుకుంటుందో ఆయన వారిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడు. నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీ వందనాలు. వింటున్న వాక్యమును వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. నీ అందు భయభక్తులు కలిగిన జీవితాలు జీవించేవారుగా నాయనా, ఈ లోకము గురించి, దేహము గురించి, వస్త్రముల గురించి, జీవన విధానాన్ని గురించి చింతించక నీ వైపు చూస్తూ మా జీవితాలు నీ హస్తంలో ఉంచితే మీరు నాయన మమ్మల్ని ఉన్నతంగా ఉంచుతారు.
అటు రీతిగా మమ్మల్ని నుంచి బలపరిచి నీ శక్తివంతమైన కార్యాలు మా జీవితాల్లో చేయమని సమర్థనీయుడైన యేసుక్రీస్తు పుణ్యనామం బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. బాయ్.